కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. దాదాపు 2 వారాల పాటు కేన్స్ నగరం వేదికగా అట్టహాసంగా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన మొదలై ఈ నెల 24వ తేదీతో ముగిసింది. మన దేశం తరపున పలువురు సుందరిమణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఖరీదైన దుస్తులు ధరించి తమ స్టైల్లో రెడ్ కార్పెట్పై హోయలుకించారు. ముగింపు రోజు ఆలియా భట్ సూపర్ లుక్లో అదరగొట్టారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గూచీ సిద్ధం చేసిన చీర ధరించి ఆమె రెడ్ కార్పెట్పై ఫోటోలకు పోజులు ఇచ్చారు. కేన్స్ క్లోజింగ్ ఫెస్టివల్లో ఆలియా లుక్స్ మాత్రం ఎన్నటికీ మర్చిపోలేదు. భారతీయ సంప్రదాయ చీరకట్టులో ఆమె కనిపించింది. ఇక గూచీకి ఆలియా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈసారి వేడుకలకు భారత్ నుంచి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర కట్టుకుని సింధూరం ధరించి ఐశ్వర్యరాయ్ ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెండో రోజు ఆమె ధరించిన కేప్పై భగవద్గీత శ్లోకం ముద్రించి ఉండడం భారతీయుల మది గెలిచింది. హోమ్ బ్రాండ్ ప్రీమియర్ కోసం మహారాణి లుక్లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. కరణ్ జోహార్, ఇషాన్ ఖట్టర్తో కలిసి రెడ్ కార్పెట్పై ఫోటోలు దిగారు. పెళ్లి కూతురు అవతారంలో మోడల్ రుచి గుజ్జర్ ఇక్కడ సందడి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో కూడిన నెక్లెస్ను ధరించి ఆకట్టుకున్నారు. మోడల్ సోనం షబ్రాసి వినూత్న డిజైన్తో ఉన్న గౌన్ను ప్రదర్శనలో ఆకట్టుకోవడం గమనార్హం.